రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా కృషి చేయాలని నేచురల్ ఫార్మింగ్ స్టాఫ్ పెంచలమ్మ అన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పెంచలమ్మ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన కషాయాలను అందజేస్తున్నామని తెలిపారు. రసాయనాలు లేకుండా సహజ సిద్ధమైన ఎరువులతో నిమాస్త్రం, బ్రహ్మాస్త్రం కషాయాలను పంటలపై పిచికారీ చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులను పొందొచ్చని తెలిపారు. విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత, సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల పెంపకం విధానాల గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. Using the natural farming products for controlling the pests and also increasing the health of the soil and also the health of the people. She is using all the natural ingredients which is useful for the environment. It does not harm our health. 10 రకాల ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అంటే తెల్లగడ్డలు, పసుపు, ఆవు పేడ 2 కిలోలు, ఆవు మూత్రం 20 లీటర్లు, 200 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానము: 10 ఆకులు సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అందుకు కావలసిన ఆకులు ఆముదము, బొప్పాయి, వేప. ఉదయం సాయంత్రము ఇట్లా సవ్య దిశలో తిప్పుకోవాలి, నీడనే పెట్టుకోవాలి. ఇలా గోనె సంచి కప్పి ఉంచుకోవాలి. దానిపైన ఇది లీటర్ వచ్చేసి 50 రూపాయలకి అనేది రేటు ఫిక్స్ చేసుకున్నాం మేము. ఎవరైనా రైతులకి కావాల్సి వచ్చి మాకు వస్తే మా దగ్గరికి లీటర్ 50 రూపాయల లెక్కన రైతులకి ఇస్తాము. అరటి సువ్వ పొటాష్ ద్రావణం అంటారు దీన్ని. ఆ లోపల వైట్గా ఉంటుంది కదా అరటి చువ్వ, ఆ అరటి చువ్వని తీసుకొచ్చి సన్నగా తురిమినట్టుగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. స్టీల్ దాంతోనే కట్ చేసుకోవాలి, ఇనుప దాంతో కట్ చేయకూడదు. అలా కట్ చేసుకున్న తర్వాత ఇది 2 కిలోలు అయితే, ఈ అరటి చువ్వ తురుము 2 కిలోలు అయితే కేజీ బెల్లము వేసి కలుపుకొని పెట్టుకోవాలి. 21 రోజుకి తయారవుతుంది. ఈ వర్షాల వల్ల వచ్చే వాతావరణ మార్పుల వల్ల వచ్చే తెగుళ్ళకి, అన్ని తెగుళ్ళకి బాగా పనిచేస్తుంది. 5 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల మూత్రము ఇలా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇట్లాగా ఉదయాన్నే లేసాక 20 లీటర్ల వాటరు, 50 గ్రాముల చున్నము కలుపుకొని తర్వాత విత్తన శుద్ధి కానీ నారు శుద్ధి కానీ చేసుకోవాలి. మీరు ట్రైనింగ్ ద్వారా నేర్చుకున్నారు. మీ విలేజ్లో మీరు ఏమైనా నేర్పిస్తున్నారా? అంటే అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఇంట్రెస్టెడ్గా ఎవరైనా ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు? అన్ని మీటింగ్లో చెప్తాం మేము. మీటింగ్ జరిగినప్పుడు, గ్రామ సభల్లో, మండల స్థాయిలో మండల సమైక్యకి వెళ్తాము. మండల సమైక్యలో మీటింగ్లో చెప్తాము. ఏ ఆఫీసులో మీటింగ్ జరిగినా, అక్కడ డివిజన్ మీటింగ్ జరిగితే డివిజన్ మీటింగ్లో మేము పండించిన పంటని ప్రతి సోమవారము కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో స్టాల్ పెట్టి అందరికి అవగాహన కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతో అక్కడ అమ్ముతున్నాము. ఆర్బీకేలో అమ్ముతాము. స్కూళ్ళకి ఇస్తున్నాం సార్, అంగన్వాడీ స్కూళ్ళకి ఇస్తాము పిల్లలకి. ఆచార్య ఎన్జీ విశ్వవిద్యాలయం తరపున శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజ్ తరపున రావే ప్రోగ్రాంలో నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేట మండలం డేవిస్పేట గ్రామం నందు ప్రకృతి వ్యవసాయ ప్రోగ్రాంలో పనిచేస్తున్నటువంటి పెంచులమ్మ నివాస గ్రామంకి వచ్చాము సార్. వివిధ రకాలైన కషాయాలను తయారు చేయడం చూసాము. దానివల్ల పంట మీద తెగుళ్ళు కానీ, పురుగులు కానీ, ఎలా పంట దిగుబడి కానీ ఎలా వస్తుంది, అలా దాని గురించి నేర్చుకున్నాం సార్. ఈ కాలంలో పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువ వాడడము, అంటే కొట్టిన వెంటనే పురుగు చావాలి, దిగుబడి ఎక్కువ రావాలి అనే దాని మీద రైతు అవగాహన ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల మనం చల్లేటువంటి బీజామృతము, కషాయాల వల్ల పెస్టిసైడ్స్ అయితే ఒక వారం అయితే ఎఫెక్ట్ ఉండదు, 1 రోజే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ బీజామృత, ఈ కషాయాల వల్ల 7 రోజుల వరకు దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. పవిత్రమైన, ఎంతో విశిష్టమైన ఆ దేవదేవుని కరుణా కటాక్షములతో పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతి స్వామివారి ఆశీస్సులతో ప్రముఖ పారిశ్రామికవేత్త, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిల సౌజన్యంతో మన నెల్లూరులో ఈ నెల 6, 7, 8 తేదీల్లో కార్తీక మాస లక్ష దీపోత్సవం, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ పండరీనాథ స్వామివార్ల నమూనా దేవాలయాలు ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం, 9 అడుగుల శివలింగమునకు అభిషేకం చేసుకునే అవకాశం. రండి, తరలి రండి, ఆ పరమశివుని కరుణా కటాక్షాలకు పాత్రులు కండి. వేదిక విఆర్సి గ్రౌండ్, నెల్లూరు నగరం. ఇట్లు మీ విపిఆర్ ఫౌండేషన్ మరియు కార్తీక మాస లక్ష దీపోత్సవ కమిటీ.